అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా ఎస్పీ జగదీష్ బాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల బస్టాండ్ల పరిసర ప్రాంతాల్లో మద్యం తాగి కొందరు అల్లరి చేయటం, అలాగే 2 రోజుల క్రితం జరిగిన హత్య ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, గుత్తి, అలాగే కళ్యాణదుర్గం, రాయదుర్గం బస్టాండ్ల సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవించి అల్లరి చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జగదీష్ బాబు అర్ధరాత్రి సమయంలోనే అనంతపురం ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బియర్ తీసుకొని నిన్నటి నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంక్లూడింగ్ అనంతపురం టౌన్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, సో ఎక్కడెక్కడ టౌన్ ఏరియాస్ ఉంటున్నాయి అండ్ ఎక్కడ కొంచెం రిఫ్రాఫ్ బ్యాచ్ తాగి నైట్ టైంలో బయట తిరిగే బ్యాచెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ అన్ని ఏరియాస్లో కూడా పోలీస్ తరఫు నుంచి నైట్ 10 to 2 ఈ పీరియడ్లో ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు స్ట్రేంజర్స్ ఎవరెవరు తిరుగుతున్నారో వాళ్ళని పికప్ చేయడం మీద ఒక మ్యాసివ్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో 2-3 ఇన్సిడెంట్స్ తాగి బయట తిరగడం వల్ల జరిగి ఉన్నాయి. సో దానికి కరెక్టివ్ మెజర్ కింద ఇది టేకప్ చేయడం జరిగింది. సో జిల్లా సేఫ్టీ, ప్రజలకి సేఫ్టీ ఫీలింగ్ ఎప్పుడు కూడా ఉండాలి. సో దాన్ని పోగొట్టడానికి కొంతమంది తాగి నైట్ టైం బయటకు వచ్చి న్యూసెన్స్ చేస్తుంటారు. మీరు కూడా కొంతమంది చూశారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంట్లో తాగి ఇక్కడ తినడానికి వస్తున్నారు. సో కొంతమంది డ్రైవ్ చేసుకొని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రజలకందరికీ జిల్లా పోలీస్ తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి, మీరు 10-11 తర్వాత బయట తిరగాలంటే ఏదైనా మీకు ఎమర్జెన్సీ రీజన్స్ ఉంటే తప్ప అనవసరంగా బయట తాగి దయచేసి ఎవరు తిరగొద్దు. నిన్నటి నుంచి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా ఎస్పీ జగదీష్ బాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల బస్టాండ్ల పరిసర ప్రాంతాల్లో మద్యం తాగి కొందరు అల్లరి చేయటం, అలాగే 2 రోజుల క్రితం జరిగిన హత్య ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, గుత్తి, అలాగే కళ్యాణదుర్గం, రాయదుర్గం బస్టాండ్ల సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవించి అల్లరి చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జగదీష్ బాబు అర్ధరాత్రి సమయంలోనే అనంతపురం ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. అనంతపురం జిల్లా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్ల ఘటన, అలాగే ఇటీవల జరిగిన హత్య నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ జగదీష్ బాబు అర్ధరాత్రి సమయాల్లో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణ పరిసరాల్లో ఉన్న బస్టాండ్ లో ప్రాంతాల్లోనూ, అలాగే పోలీసులు సస్పెక్ట్ చేసిన కొన్ని ప్రాంతాల్లో కూడా కొందరు వ్యక్తులు మద్యం సేవించి అల్లరి చేస్తున్న ఘటన పైన పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక గ్యాంగ్ వార్ అయితే 2-3 వ్యక్తులు మద్యం సేవించి కొట్టుకోవడంతో ఆ వ్యక్తి ఒక వ్యక్తిని ఏదైతే ఒక వ్యక్తిని రాయితో కొట్టి చంపడం అనేది జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ బాబు
అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను అలాగే అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా జిల్లా ఎస్పీ జగదీష్ బాబు పలు సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన గస్తీని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రత్యేకంగా పోలీసులు గస్తీ నిర్వహిస్తారని చెప్పేసి జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఇక ప్రజలకు కూడా జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం లేకుంటే తప్ప రాత్రి వేళల్లో రోడ్డుపైకి రాకూడదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి భారీగా ఫైన్లు కూడా విధిస్తామని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించారు. అంతేకాకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించేలా అల్లరి చేస్తే మొదట కేసులు నమోదు చేసి మళ్ళీ అదే పనులు చేస్తే మాత్రం బైండ్ ఓవర్ చేసి రిమాండ్ కూడా పంపిస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ జగదీష్ బాబు హెచ్చరించారు. అయితే మొత్తానికి అనంతపురం నగరంలో జరిగిన ఈ హత్య కేసుతో పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలను చేపట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ.